ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ జేఎస్ సిరీస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ హుక్స్ అనే ఈ కాన్సెప్ట్లో నెక్స్ట్ మనము చెప్పుకునే హుక్ యూజ్ రెడ్యూసర్ హుక్. యూజ్ రెడ్యూసర్ హుక్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ హుక్. ఇది కూడా మనకి రియాక్ట్ హుక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ హుక్ అనమాట. అసలు యూజ్ రెడ్యూసర్ హుక్ అంటే ఏంటి అని చూసినట్టయితే, దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అని చూసినట్టయితే, the use reducer hook is an alternative to use state for managing complex state logic in React functional components. It follows the Redux-like reducer pattern where state updates are managed using actions. యూజ్ రెడ్యూసర్ హుక్ అనేది కూడా యూజ్ స్టేట్ హుక్ ఎలాగో మనకి పనిచేస్తుందో సేమ్ అలానే పనిచేస్తుంది. కాకపోతే దీంట్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్. యూజ్ స్టేట్ అనేది జస్ట్ బేసిక్ హుక్ అనమాట. జస్ట్ బేసిక్ స్టేట్ మేనేజ్మెంట్ చేయడానికి మనకి బేసిక్ లెవెల్లో స్టేట్ మేనేజ్మెంట్కి ఉపయోగపడేది యూజ్ స్టేట్ హుక్. యూజ్ రెడ్యూసర్ కూడా స్టేట్ మేనేజ్మెంట్ చేయడానికే మనకి యూజ్ అవుతుంది, యూజ్ స్టేట్ లెక్క సేమ్. ప్లస్ ఇంకా దీనికి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. ఎందుకు యాడ్ చేశారు ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే, మనకి బేసిక్ లెవెల్లో చేసినప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం రాలేదు. కొంచెం ఎక్కువ డేటా, కొంచెం కాంప్లెక్స్ డేటా ఉన్నప్పుడు, మనకి కొంచెము లార్జ్ డేటా, కాంప్లెక్స్ డేటా ఉన్నప్పుడు మనకి ఏమైందంటే యూజ్ స్టేట్తో మనము స్టేట్ని మేనేజ్ చేయడము కొంచెము కష్టమైపోయింది. అప్పుడు ఏం చేసిందంటే రియాక్ట్ వాళ్ళు యూజ్ రెడ్యూసర్ హుక్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే యూజ్ స్టేట్లో మనకి చేసే డేటాని కొంచెం ఎక్కువ కాంప్లెక్స్ ఉన్నట్టయితే, కొంచెం లాజిక్ కానీ ఎక్కువ డేటా కానీ స్టేట్ కానీ కొంచెం ఎక్కువ ఉన్నట్టయితే మనము యూజ్ రెడ్యూసర్ హుక్ని యూజ్ చేయడానికి దీనిని తీసుకురావడం జరిగింది. ఇది ఎలా ఉంటుందంటే రిడక్స్ లైక్ రెడ్యూసర్ ప్యాటర్న్. అంటే రిడక్స్ అంటే మీకు ఇది ఒక లైబ్రరీ చెప్పాలంటే, మళ్ళీ స్టేట్ని మేనేజ్ చేయడానికి రియాక్ట్ జేఎస్లో యూజ్ చేసే ఒక ఎక్స్టర్నల్ లైబ్రరీ. రియాక్ట్లో ఉండదు. యూజ్ రెడ్యూసర్ ఉంటుంది కానీ రియాక్ట్లో రిడక్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఇది ఎక్స్ట్రా లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేయవలసి ఉంటుంది. అయితే రిడక్స్లో ఎలా అయితే రెడ్యూసర్ అని చెప్పేసి మనకు ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఒక ఫ్యూచర్ ఉంటుంది. దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి యూజ్ రెడ్యూసర్లో దీనికి ఎక్స్ట్రా ఫ్యూచర్ని, యూజ్ స్టేట్ కంటే కూడా ఎక్స్ట్రా ఫ్యూచర్ని, రెడ్యూసర్ అని చెప్పేసి ఫంక్షన్ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఇది మోర్ కాంప్లెక్స్ డేటాలని, మోర్ స్టేట్ లాజిక్ని వీటిని ఈజీగా మనము హ్యాండిల్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. యూజ్ స్టేట్ కూడా స్టేట్ని మేనేజ్మెంట్ చేయడానికి, యూజ్ రెడ్యూసర్ కూడా స్టేట్ని మేనేజ్మెంట్ చేయడానికి, యూజ్ కాంటెక్స్ట్ అని చెప్పేసి మనకి నెక్స్ట్ వస్తుంది, అది కూడా స్టేట్ను మేనేజ్ చేయడానికి, రెడక్స్ కూడా స్టేట్ని మేనేజ్మెంట్ చేయడానికి. ఏదైనా సరే ఇవన్నీ కూడా స్టేట్ని మేనేజ్ చేయడానికి. కాకపోతే అప్పటి యొక్క రిక్వైర్మెంట్ని, అక్కడ కాంప్లెక్స్ ఆ యొక్క సినారియోని కాంప్లెక్స్ బేసిక్ లెవెల్లో ఈజీ సినారియో అయితే యూజ్ స్టేటు, దానికంటే కొంచెం కాంప్లెక్స్ ఉంటే యూజ్ రెడ్యూసరు, దానికంటే ఇంకా కొంచెం కాంప్లెక్స్ ఉంటే యూజ్ కాంటెక్స్ట్, లేదు యూజ్ కాంటెక్స్తో కూడా కొంచెం ఇబ్బంది ఉంది అనుకుంటే రెడక్స్ అని చెప్పేసి వీటి ద్వారా మనము స్టేట్ని డిఫరెంట్ వేస్లో, డిఫరెంట్ సినారియోస్లో కాంప్లెక్స్ని బట్టి, ఆ యొక్క స్టేట్ డేటా యొక్క కాంప్లెక్సిటీని బట్టి మనము ఆ సమయంలో ఏ హుక్ని వాడాలనేది మనము డిసైడ్ చేసుకుని ఆ హుక్ని అక్కడ వాడితే మనకి ఈజీగా స్టేట్ని మనము హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఇంకేమున్నాయంటే యూజింగ్ యాక్షన్స్, రెడ్యూసర్ అనే ఫంక్షన్ ఉంటుంది, ఎక్స్ట్రా యాక్షన్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. యాక్షన్స్ అని చెప్పేసి ఇది కూడా మనకి స్టేట్ని అప్డేట్ చేయడంలో, స్టేట్ని మేనేజ్ చేయడంలో మనకి యూజ్ రెడ్యూసర్లో ఎక్స్ట్రా ఫీచర్ అనమాట. ఇది యూజ్ రెడ్యూసర్ గురించి. వాట్ ఈజ్ యూజ్ రెడ్యూసర్? యూజ్ రెడ్యూసర్ ఎందుకు వాడాలి? వై యూజ్ రెడ్యూసర్? ద స్టేట్ హ్యాజ్ మల్టిపుల్ రిలేటెడ్ వాల్యూస్. ఒక స్టేట్ ఉంది, ఒక స్టేట్కి మనం ఒకటే వాల్యూ లేదా ఒకటే ఆబ్జెక్ట్ లేదా ఒకటే ఎరేలో మనము వర్క్ చేస్తున్నాం అనుకుంటే యూజ్ స్టేట్ వాడచ్చు. కానీ మల్టిపుల్ రిలేటెడ్ వాల్యూస్ ఉంటాయి స్టేట్ లోపల, అంటే మనకి ఎగ్జాంపుల్ ఒక స్టేట్తోనే మనము ఎడిషన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి,
ఇలా అన్నీ మనం క్యాలిక్యులేషన్స్ చేయాలనుకుంటే స్టేట్‌లో కుదరదనమాట. మల్టిపుల్ అలా ఇంక్రిమెంట్ చేయాలి, డిక్రిమెంట్ చేయాలి, రీసెట్ చేయాలి ఇయన్నీ ఉన్నాయి కదా! అంటే ఒకటే స్టేట్‌ని మనం మల్టిపుల్ రిలేటెడ్ వాల్యూస్ అక్కడ మనము అవుట్‌పుట్‌గా చూపియాలి. రిజల్ట్‌గా చూపియాలి. అలాంటప్పుడు మనము రెడ్యూసర్‌ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్టేట్ డిపెండ్స్ ఆన్ ద ప్రీవియస్ స్టేట్. ఎప్పుడైతే మనకి మన స్టేట్‌లో ఒకటే ఉంటదంట స్టేటు. దానికి నెక్స్ట్ ప్రీవియస్ ఉండవు ఎక్కువగా. మనకి ఏంటంటే నెక్స్ట్ స్టేట్ ఉంటదంటే తర్వాత వచ్చే డేటా ఏదైతే ఉందో అంతకుముందు ఉన్న డేటా మీద, అంతకుముందు ఉన్న స్టేట్ మీద డిపెండ్ అయ్యి మనకి వర్క్ చేస్తుంటాం కొన్ని సినారియోస్‌లో. అంటే ముందు ఉన్న డేటాకి, తర్వాత వచ్చే డేటాకి రిలేషన్ ఉంటదనమాట. అలాంటి డిపెండెన్సీ ఉన్నప్పుడు మనము రెడ్యూసర్‌ని యూజ్ చేస్తాము. అలాగే యూ నీడ్ క్లియరర్ అండ్ మోర్ స్ట్రక్చర్డ్ స్టేట్ మేనేజ్మెంట్. చాలా స్టేట్ కంటే కూడా ఇక్కడ చాలా క్లియర్‌గా మనకి మోర్ స్ట్రక్చర్డ్, మోర్ యూజ్‌ఫుల్‌గా, మోర్ ఫ్లెక్సిబుల్‌గా మనము దీన్ని ఉంటది కాబట్టి రెడ్యూసర్‌ని వాడవలసి ఉంటుంది. సింటాక్స్ ఆఫ్ రెడ్యూసర్ ఏముంది మన సింటాక్స్ స్టేట్, డిస్పాచ్ అని చెప్పేసి మనకి ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే సింటాక్స్ రెడ్యూసర్‌లో మనకి ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే మనము జస్ట్ స్టేట్ డిఫైన్ చేసాము. ఇది ఇనీషియల్ స్టేట్. నెక్స్ట్ డిస్పాచ్ అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫంక్షన్ అనమాట. ఇది కూడా డిస్పాచ్ అనేది మనం డిస్పాచ్ చేస్తాం కదా, మనం డెలివరీ చేస్తాం, డిస్పాచ్ చేస్తాం కదా, అదనమాట డిస్పాచ్ చేయడం అనేది. ఇది ఇక్కడ మనం స్టేట్‌ని అప్డేట్ చేస్తాం. డిస్పాచ్ చేసేటంలో స్టేట్‌ని అప్డేట్ చేస్తాం. మామూలుగా స్టేట్‌లో లాగానే స్టేట్ ఇనిషియల్ స్టేట్, అప్డేట్ స్టేట్ ఇలాగనే ఇనిషియల్ స్టేట్, డిస్పాచ్ అంటే అప్డేటెడ్ స్టేట్. రెడ్యూసర్ అనే హుక్‌లో మనము రెడ్యూసర్ ఫంక్షన్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏముంటది? రెడ్యూసర్ ఫంక్షన్ ఉంటది. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇనీషియల్ స్టేట్ అని చెప్పేసి ఉంటది. ఈ 2 తీసుకుంటాం మనం. ఈ ఇనీషియల్ స్టేట్ అంటే ఏంటి? ఇదన్నమాట. ఇది ఇనీషియల్ స్టేట్. ఇక్కడ ఎంత ఉంటే అక్కడ ఇంత ఈ స్టేట్‌లోకి వచ్చేస్తది. ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 0 వచ్చేస్తదనమాట. అలాగే రెడ్యూసర్ ఫంక్షన్ అనేది మనము ఎక్స్ట్రా ఫీచర్ అనమాట. ఇక్కడ ఈ రెడ్యూసర్ ఫంక్షన్‌తో మనం ఫంక్షన్‌లో లాజిక్ మొత్తం రాసేసి యాక్షన్‌ని యూజ్ చేసి మనము ఈ యొక్క స్టేట్‌ని అప్డేట్ చేస్తూ ఉంటాము. ఇది రెడ్యూసర్ యొక్క సింటాక్స్. కరెంట్ స్టేట్ వాల్యూ. స్టేట్ అంటే కరెంట్ స్టేట్ వాల్యూ. డిస్పాచ్ అంటే యాక్షన్. ఫంక్షన్ టు ట్రిగ్గర్ స్టేట్ అప్డేట్స్ కోసం మనం రాసేది. రెడ్యూసర్ ఫంక్షన్ అంటే ఇక్కడ రెడ్యూసర్ ఫంక్షన్‌లో స్టేట్, యాక్షన్ చెప్పేసి 2 ఉంటాయి మనకి ఇక్కడ పారామీటర్స్. ఫంక్షన్ దట్ అప్డేట్స్ స్టేట్ బేస్డ్ ఆన్ యాక్షన్. యాక్షన్‌ని బట్టి యాక్షన్‌ని డిపెండ్ చేసుకొని మనకి స్టేట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటది. యాక్షన్ ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఓకే, ఎడిషన్ చేయి అని చెప్పేసి ఇక్కడ యాక్షన్ చెప్తే అక్కడ రెడ్యూసర్ ఏం చేస్తది? ఎడిషన్ చేసేస్తదనమాట. ఇలాగా ఇనిషియల్ స్టేట్ ద స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ద స్టేట్. దీని యొక్క స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉంటే అది ఇనిషియల్ స్టేట్ లాగా మనము తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది రెడ్యూసర్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేస్తాము? ఎందుకు యూజ్ చేయాలి? అసలు సింటాక్స్ ఎలా ఉంటుంది చూసినట్టయితే, ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం రెడ్యూసర్‌లో నేను ఒక కౌంటర్ అని చెప్పేసి ఒక ఫంక్షనాలిటీని ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీ కౌంటర్ లోపల ఫస్ట్ మనము ఇనీషియల్ స్టేట్ తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్‌లో డిఫైన్ ఇనీషియల్ స్టేట్. ఇది కంపల్సరీగా ఈ స్టెప్స్ ఇలానే ఉండాలనమాట. ఇలా ఉంటేనే మనకి రెడ్యూసర్ అనేది వర్క్ అవుతది. ఫస్ట్ స్టెప్‌లో మనం ఏం చేస్తున్నాము? డిఫైన్ ద ఇనీషియల్ స్టేట్. ఇనీషియల్ స్టేట్‌ని మనము తీసుకుంటున్నాం. ఇనీషియల్ స్టేట్ అంతా ఇక్కడ మనకి కౌంట్ అనేది ఫస్ట్ 0. ఇనీషియల్ స్టేట్ 0 తీసుకున్నాము. సెకండ్ స్టెప్‌లో మనము రెడ్యూసర్ ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే రెడ్యూసర్ ఫంక్షన్ దీంట్లో ఉంటది కాబట్టి రెడ్యూసర్ ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలి. రెడ్యూసర్ ఫంక్షన్‌లో మనం మొత్తం స్టేట్ యాక్షన్ మొత్తం రెడ్యూసర్ ఫంక్షన్‌లోనే ఉంటది. అంటే మనం ఏం చేయాలి అక్కడ లాజిక్ అనేది ఏం రాయాలి అని చెప్పేసి ఏదైతే మనం లాజిక్ చేయాలో అక్కడ ఎడిషన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా, ఇంక్రిమెంట్ చేయాలా, డిక్రిమెంట్ చేయాలా, ఏం చేయాలనేది ఇక్కడ మనం లాజిక్ మొత్తం కూడా రెడ్యూసర్ లోపల రాయాలి. స్టేట్‌ను మరియు యాక్షన్‌ని యూజ్ చేసి మనము రాయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇంక్రిమెంట్ చేయాలని చెప్పేసి మనకి రిక్వైర్మెంట్ ఉంది. ఇంక్రిమెంట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు, స్విచ్ స్టేట్మెంట్ ఇలా రాసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మనకి అవుట్‌పుట్ రావాలి. రాసే విధానం ఎలా అయినా ఉండొచ్చు, ఏదైనా వాడొచ్చు కానీ మనకి అవుట్‌పుట్ కరెక్ట్‌గా రావాలి. నేను ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి రెడ్యూసర్ ఫంక్షన్ లోపల మనము ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, రీసెట్ అని చెప్పేసి 3 ఫంక్షన్‌లని అంటే మల్టిపుల్ ఫంక్షన్‌లు రాస్తున్నాం ఇక్కడ. స్టేట్‌లో అయితే ఒకటే ఉంటది మనకి. ఒకటే ఫంక్షన్ కానీ ఇక్కడ మల్టిపుల్ ఫంక్షన్స్ రాస్తున్నాం ఒకేసారి. ఇది ఒక ఫ్లెక్సిబిలిటీ అనమాట రెడ్యూసర్‌లో. యాక్షన్ డాట్ టైప్ ఏంటి? ఇంక్రిమెంట్ అయితే యాక్షన్ డాట్ టైప్ ఇంక్రిమెంట్ లోపల మనకి ఏం కావాలి? ఇంక్రిమెంట్ లోపల ఈ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ మన కేస్ అనేది రిటర్న్ చేస్తుంది స్టేట్ డాట్ కౌంట్ +1.
కౌంట్ అంటే 0, 0 + 1 1. డిక్రిమెంట్ అంటే -1 చేస్తున్నాము. ఇనిషియల్ స్టేట్ అంటే రీసెట్ అంటే మనకి ఇనిషియల్ స్టేట్ని తీసుకొస్తున్నాం. ఇనిషియల్ స్టేట్ ఎంత 0. ఇలాగా మనకి ఇక్కడ త్రో ఎర్రర్ అని చెప్పేసి డిఫాల్ట్, ఏది లేకపోతే మనకి ఇక్కడ డిఫాల్ట్ ఎర్రర్ అని చెప్పేసి అన్నోన్ యాక్షన్ చెప్పేసి మనము చెప్పటము జరుగుతుంది. ఇది మనకి రెడ్యూసర్ ఫంక్షన్ రాసేసాము. ఇక్కడ రెడ్యూసర్ ఫంక్షన్ రాసిన తర్వాత మనము దీన్ని ఏం చేస్తామంటే మనకి కౌంటర్ యొక్క మన కంపోనెంట్లోకి వచ్చేసి థర్డ్ స్టెప్ ఏం చేయాలంటే యూజ్ ద రెడ్యూసర్ హుక్. ఇక్కడ రెడ్యూసర్ హుక్ రాసాం కదా, ఇక్కడ రెడ్యూసర్ హుక్ రాసేసాము. ఇక్కడ రెడ్యూసర్ అని చెప్పి దీన్ని ఏం చేయాలి, ఇక్కడ యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలంటే మనం ఇక్కడ యూజ్ రెడ్యూసర్ హుక్ని మనము ఇనిషియల్ చేయాలంటే డిఫైన్ చేయాలి. స్టేట్ డిస్పాచ్ యూజ్ రెడ్యూసర్లో రెడ్యూసర్ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసాం. ఈ రెడ్యూసర్ ఫంక్షన్ అనేది ఇక్కడ మనము కరెంట్ తీసుకున్నాం. ఇక్కడ ఇనిషియల్ స్టేట్ అనేది వస్తుంది. ఇనిషియల్ స్టేట్ 0, రెడ్యూసర్ ఫంక్షన్ ఇక్కడ. ఈ లాజిక్ మొత్తం రెడ్యూసర్ ఫంక్షన్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనం దీన్ని చూసినట్టయితే ఇక్కడ మనం బటన్ ఆన్ క్లిక్లో ఏం చేసాము, డిస్పాచ్ చేసాము. దేన్ని డిస్పాచ్ అంటే ఇది డిస్పాచ్ చేసాము. దేన్ని డిస్పాచ్ టైప్ డిక్రిమెంటు, టైప్ ఇంక్రిమెంట్ అని చెప్పేసి మనము డిస్పాచ్ చేసుకుంటూ వచ్చినాం. ఒక్కొక్కటి డిస్పాచ్ చేస్తాం అనమాట. ఇలాగా ఈ యొక్క డిస్పాచ్ని రెడ్యూసర్ ఫంక్షన్ని ఇనిషియల్ స్టేట్ని యూజ్ చేసి మనము ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే రీసెట్ అనేది చేస్తున్నాము. ఇది ఏంటంటే మనకి ఇది యూజ్ రెడ్యూసర్ హుక్ అండ్ యూజ్ రెడ్యూసర్ హుక్ని వాడే విధానం అనమాట. నెక్స్ట్ వై యూజ్ రెడ్యూసర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజ్ స్టేట్. ఎందుకు వాడాలి యూజ్ రెడ్యూసర్ హుక్ అని చూసినట్టయితే మనకి స్టేట్ ఈజ్ సింపుల్గా మనము యూజ్ స్టేట్లో అయితే సింపుల్ స్టేట్ ఉంటుంది, జస్ట్ ఒకటే స్టేట్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఇదని చేయొచ్చు. కానీ ఇక్కడ మల్టిపుల్ స్టేట్స్ ఉంటాయి, కాంప్లెక్స్ డేటా ఉంటుంది కాబట్టి మనము యూజ్ రెడ్యూసర్ హుక్ని వాడాల్సి ఉంటుంది. కంపారిటివ్ క్వశ్చన్ అనమాట ఇది యూజ్ రెడ్యూసర్కి అదే యూజ్ స్టేట్కి యూజ్ రెడ్యూసర్కి మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. కంపేర్ చేసి మనం చూడాలి. యూజ్ రెడ్యూసర్ సింపుల్ స్టేట్ అప్డేట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి ఇక్కడ. కానీ యూజ్ రెడ్యూసర్లో కాంప్లెక్స్ డేటా అండ్ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం యూజ్ రెడ్యూసర్ వాడతాము. ఇది యూజ్ రెడ్యూసర్ అంటే ఏంటి, యూజ్ రెడ్యూసర్ యొక్క యూజెస్ ఏంటి, ఎందుకు వాడాలి, ఇది సింటాక్స్ ఏంటి, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.